తిరువూరులో దారుణం. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పచ్చ అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి దాదాగిరి చేస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై దాడులకు తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలపై పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. మా కరెస్పాండెంట్ అశోక్ ప్రస్తుతం తిరువూరులోనే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్తో మాట్లాడదాం. అశోక్, ఏం జరుగుతోంది? ఖచ్చితంగా నంబర్ లేదు టీడీపీకి అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు ఏమైనా సద్దుమణిగిందా? పోలీసులు ఏం చేస్తున్నారు? తిరువూరు మున్సిపల్ ఎన్నికలో టీడీపీ నేతలు దుర్మార్గానికి వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఎన్నిక ప్రక్రియ జరగకుండా తీవ్ర ఇబ్బందులు కలిగించిన పరిస్థితి కనబడుతుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు 17 మంది ఉన్నప్పటికీ కూడా వారిని ఎవరిని కూడా కౌన్సిల్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఎన్నిక వాయిదా పడిన తర్వాత మరొక గందరగోళానికి తెరదీశారు. వారు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్యులు ఒక మహిళా మెంబర్ ఎవరైతే ఆమెను కిడ్నాప్ చేసిన పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితి పొద్దు నుంచి ఇప్పుడు ఎన్నిక వాయిదా పడే వరకు కూడా ఎలా వ్యవహరించారు టీడీపీ పార్టీ వాళ్ళు? రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. కావాలని దౌర్జన్యంతో కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కావాలని చెప్పేసి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళందరినీ ఆపడం జరుగుతుంది. ఎట్లాగైనా సరే ఇవాళ ఓటింగ్ జరగకూడదు అనే దురుద్దేశంతోనే కావాలని చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ యొక్క కూటమి పాలన అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కావాలని చెప్పి దౌర్జన్యం చేస్తూ వాళ్ళని నానా రకంగా మహిళలను చూడకుండా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు చూశారు కదా, ఇక్కడ ఉన్న సభ్యులు కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. స్పష్టమైన మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పోలీసులతోటి మా కౌన్సిలర్ని కిడ్నాప్ చేయించి ఈరోజు చాలా దుర్మార్గంగా పోలీసులు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. నిజంగా ఎన్నిక జరిపితే ఎవరు నెగ్గుతారనేది ప్రజాస్వామ్యం తెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. పోలీసులను అడ్డు పెట్టుకుని ఇకనైనా ఇటువంటి పద్ధతులను విడనాడాలి. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు అమలవుతుంది. అందుకనే పోలీసులే కిడ్నాపులు చేసి నాటకం ఆడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదనేది మేము చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మనం చూస్తున్నాము, ఎవరైతే 1వ వార్డు ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో ఆమెను కిడ్నాప్ చేసి, అంటే టీడీపీ నేతలు సాయంతో అటు పోలీసులు ఇద్దరు కలిసి కిడ్నాప్ చేసిన పరిస్థితి కనబడుతుంది. చాలాసేపు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలు శ్రేణుల మీద పోలీసులు జులుం ప్రదర్శించిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం ఎన్నిక ఏదైతే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ తిరువూరులో కనబడిందని చెప్పుకోవచ్చు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రలోభాలకు టీడీపీ నేతలు ప్రయత్నించిన పరిస్థితి. ఈ రోజు ఎన్నిక ఎలాగైనా జరగకూడదు, వాయిదా వేయాలి. ఎందుకంటే వారికి ఏమాత్రం గెలిచేందుకు బలం లేదు. కేవలం 3 స్థానాలు ఉన్నప్పటికీ కూడా గెలవాలనే ఒక కుట్రతో వైఎస్ఆర్సీపీ ఎవరైతే సభ్యులున్నారో వారిని కిడ్నాప్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారో ఆఖరికి ఎన్నిక వాయిదా పడిన తర్వాత 1వ నెంబర్ ఏదైతే వార్డు ఉందో వార్డుకు సంబంధించిన సభ్యురాల్ని కిడ్నాప్ చేసి, అంటే టీడీపీ నేతలు అలాగే పోలీసులు ఇద్దరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన పరిస్థితి. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు కూడా కల్పించుకోవాలి, జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నిక వాయిదా పడక ముందు కూడా ఇక్కడ ఎవరైతే ఎన్నిక అధికారిగా ఉన్న ఆర్డీఓ ఉన్నారో ఆమెతో కావచ్చు, ఇక్కడ ఉన్న డీసీపీ వీరందరితో కూడా వైసీపీ నేతలు మాట్లాడే ప్రయత్నం చేశారు. తాము ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే ఈ సభ్యులున్నారో కౌన్సిలర్స్ ఉన్నారో వారిని కౌన్సిల్ హాల్ కు వెళ్లేందుకు ఎలాంటి రక్షణ కల్పించలేని పరిస్థితి. మొత్తానికి
తీవ్ర గందరగోళం మధ్య వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనేక రకాల ఇబ్బందులు పడిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అశోక్, మనకి నంబర్ ఖచ్చితంగా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17 మంది, టీడీపీ తరపున 3 ఉన్నారు. ఒక వైట్ కలర్ వ్యాన్ కనిపిస్తోంది. అందులోనే వీళ్ళందరినీ తీసుకెళ్తున్నట్టు భావించొచ్చా? ఏం జరిగింది? మీరు అక్కడ రిపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ప్రస్తుతానికి మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించి 17 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక ఇద్దరిని ఇప్పటికే టీడీపీ వారు అనేక ప్రలోభాలకు గురి చేసి వారి వైపు తిప్పుకున్న పరిస్థితి. ఈ క్రమంలో వైసీపీకి ఇంకా బలం ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 1వ నెంబర్ వార్డు సభ్యురాలు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త టీడీపీలో ఉండటంతో ఆమెను వైసీపీ శ్రేణులు కిడ్నాప్ చేశారంటూ కూడా కొంత గందరగోళాన్ని సృష్టించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంత గందరగోళం నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడడంతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్లు ఉంటారో వారందరికీ రక్షణగా ఉండడానికి వైఎస్ఆర్సీపీ నేతలు వారందరినీ కూడా నేరుగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అలాగే కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసేందుకు తీసుకువెళ్లిన పరిస్థితి. రైట్, ప్రతి చోట ఇదే పరిస్థితి. రాదు ఖచ్చితంగా అక్కడ చైర్మన్ కానీ ఎన్నిక కాని పరిస్థితి ఉంటుంది టీడీపీ. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేయడం చూసాం, లేకపోతే ప్రలోభ పెట్టడం చూసాం. విశాఖపట్నం దగ్గర నుంచి తిరువూరు దగ్గర నుంచి అనంతపురం వరకు ప్రతి చోట అదే పరిస్థితి. ఖచ్చితంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో బలం ఉంది. గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో పూర్తి స్థాయిలో ఆధిక్యంతో వైసీపీ ఉంది. ప్రస్తుతం కూడా ఎక్కడ టీడీపీకి సంబంధించి ఒక్క చోట కూడా గెలవని చోట కూడా వారంతా ఆ మున్సిపాలిటీలు కావచ్చు లేదంటే ఆ కార్పొరేషన్లు కూడా వారు దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో నందిగామకు సంబంధించి జరిగిన ఎన్నికలు కావచ్చు, అటు ఏలూరు జిల్లాలో నూజివీడు కైకలూరులో కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎంత అంటే ఒక్క స్థానం గెలవకపోయినప్పటికీ కూడా కేవలం ఇప్పుడు ఒక తిరువురే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 20 ఏదైతే వార్డులు ఉంటాయి 20 వార్డుల్లో 3 మాత్రమే టీడీపీకి ఉన్నాయి. 17 వార్డులు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అయినా అక్కడ ఖచ్చితంగా మేము గెలవాలనే ఒక కుట్రతో టీడీపీ వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాక్షాత్తు తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావే కొంతమంది టీడీపీ శ్రేణులను తీసుకొచ్చి తీవ్ర గందరగోళం ఇక్కడ సృష్టించిన పరిస్థితిని చాలా స్పష్టంగా ఉదయం విజువల్స్ లో చూసాం. పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతల మీద వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మీద దాడికి యత్నించిన పరిస్థితి. వాటర్ బాయిల్స్ ఏదైతే బాటిల్స్ ఉంటాయో ఆ బాటిల్స్ విసిరారు, నీళ్లు చల్లి వారిని కొంత ఉద్రేకపరిచే పరిస్థితులు కూడా చూసాం ఉదయం. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలు చాలా సంయమనం వ్యవహరించారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని వారు కోరుకున్నారు కాబట్టి చాలా శాంతియుతంగా ఇప్పటి వరకు ఉన్నారు. ఎన్నికలకు సహకరించిన పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా తిరువురులో చూసాం. రైట్ అశోక్.